సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III అందుకున్నారు ప్రధాని మోదీ. భారత్కు సైప్రస్ ఒక విశ్వసనీయ భాగస్వామి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 5 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని తొలుత సైప్రస్ చేరుకున్నారు. అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కెనడాలో జరుగుతున్న G7 సదస్సులో పాల్గొంటున్నారు ప్రధాని మోదీ. ఈ సమావేశాల్లో భాగంగా వివిధ దేశాల ప్రముఖులతో భేటీ కానున్నారు ప్రధాని మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 రోజుల పాటు విదేశాల్లో పర్యటిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఆయన విదేశీ పర్యటనకు వెళ్లటం ప్రాధాన్యతను సంతరించుకుంది. G7 సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని మోడీ కెనడాతో పాటు సైప్రస్, క్రొయేషియాలో పర్యటిస్తున్నారు. తొలుత సైప్రస్ చేరుకున్న ప్రధాని మోడీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిప్టోడౌలిడెస్ సాదర స్వాగతం పలికారు. 2 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్ కు వెళ్లటం ఇదే మొదటిసారి. ప్రధాని మోడీ బస చేసిన హోటల్ వద్ద ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వారితో ప్రధాని మోడీ కొద్దిసేపు ముచ్చటించారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిప్టోడౌలిడెస్ ప్రధాని మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ IIIని ప్రదానం చేశారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు మోడీ. సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరు దేశాల సంస్కృతి, సోదర భావం, వసుదైక కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు. 2 దేశాల మధ్య క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి నిరంతరం మద్దతు ఇచ్చినందుకు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిప్టోడౌలిడెస్ కు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల పశ్చిమాసియాలో తలెత్తుతున్న ఉద్రిక్తతలపై ఇరువురు చర్చించుకున్నారు. చర్చల ద్వారానే సమస్యలకు శాంతియుత పరిష్కారం పొందొచ్చని మోడీ అన్నారు. EU అధ్యక్ష పదవి సైప్రస్ కు రావడంపై ఆ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. ఆ దేశ నాయకత్వంలో EUతో భారత్కు మరింత మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం ఆ దేశం EU మద్దతు సాధిస్తోందని ఆశిస్తున్నట్టు తెలిపారు. సైప్రస్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఆ దేశ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. భారత్కు సైప్రస్ ఒక విశ్వసనీయ భాగస్వామి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత దశాబ్దంలో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్కు స్పష్టమైన విధానం ఉందని వెల్లడించారు. UPI కారణంగా నేడు ప్రపంచంలోని డిజిటల్ లావాదేవీల్లో 50% భారత్లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. సైప్రస్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోడీ కెనడాలోని కననాస్కిస్లో జరిగే G7 సదస్సులో పాల్గొనేందుకు వెళ్తారు. భారత్ G7 సభ్యదేశం కాకపోయినా ఆహ్వానిత దేశంగా 12వసారి పాల్గొంటోంది. ఈ సదస్సుకు మోడీ హాజరవుతుండటం ఇది వరుసగా 6వసారి. ఫ్రాన్స్తో పాటు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఇందులో సభ్యదేశాలు. యూరోపియన్ యూనియన్ కూడా G7కి పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ శాంతి భద్రతలు, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులు, దేశాల నడుమ సహకారం, అంతర్జాతీయ నేరాల కట్టడికి ఉమ్మడి చర్యలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, యువత, ఉపాధి అవకాశాలు తదితరాలపై G7 దృష్టి సారిస్తుంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని G7 సమావేశాలకు హాజరవుతున్నారు. ఖలిస్తానీ సమస్య కారణంగా కెనడాతో దౌత్య సంబంధాలు క్షీణించాక ఆ దేశంలో పర్యటిస్తుండటము ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దౌత్య బంధాలు మెరుగవుతాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. G7 సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు ప్రధాని మోడీ. ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలతో సహా కీలక ప్రపంచ సమస్యలపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలతో ఆయన పంచుకోనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరగడం తెలిసిందే.
ఇందులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని నాటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేకాక అప్పటి భారత హై కమిషనర్ సంజయ్ వర్మతో సహా అనేక మంది మన దౌత్యవేత్తలకు నిర్జన్ హత్యతో సంబంధం ఉందని కూడా కెనడా ఆరోపించింది. వీటిపై భారత్ మండిపడింది. ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. ఈ ఉదంతంతో కెనడాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తర్వాత ట్రూడో తప్పుకోవడం, ఇటీవలి ఎన్నికల్లో మార్క్ కార్నీ ప్రధాని కావడంతో కొన్ని నెలలుగా అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కొత్త హై కమిషనర్లను నియమించే అవకాశాలను రెండు దేశాలు పరిశీలిస్తున్నాయి.